కర్ణుడు చేసిన ఒక దానమే తన చావుకి కారణమైంది. కర్ణుడి దగ్గర పుట్టుకతోనే లభించిన సహజ కవచ కుండలాలుండేవి. ఈ కవచం శరీరం పైన ఉన్నంత వరకు తనని ఆయుధాలతో కానీ అస్త్రాలతో గానీ ఎవ్వరూ చంపలేరు. అర్జునుడితో తను చేసే యుద్ధం లోపల తను ఓడిపోవాలని సాక్షాత్తు దేవతల రాజు ఇంద్రుడే ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి తన సహజ కవచ కుండలాలని ఇవ్వమని అడుక్కుంటాడు. అవును, అడుక్కుంటాడు. అలా కవచాన్ని అడుగుతుంది అర్జునుడి తండ్రి ఇంద్రుడేనని కర్ణుడి కూడా తెలుసు. బట్ సాక్షాత్తు ఇంద్రుడే వచ్చి అడిగేసరికి నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కర్ణుడు తన కవచాన్ని పీకిచ్చేస్తాడు. మన బాడీపై ఉండే చర్మాన్ని పీకితే ఎలా ఉంటుందో ఈ సిచ్యువేషన్ లోపల కర్ణుడి పరిస్థితి కూడా ఎగ్జాక్ట్ అలానే ఉంటుంది. ఇలా ఇచ్చినందుకే చరిత్ర పుస్తకాల్లో మహాభారతంలో తనని దానవీర కర్ణ అని అంటారు. కొందరు చెప్పేదాని ప్రకారం కర్ణుడు తన కవచాన్ని తీసివ్వకపోయింటే అర్జునుడు తనని ఎప్పుడు ఓడించగలిగే వాడే కాదు అని అంటారు. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఈశ్వరుడితోనే యుద్ధం చేసిన అర్జునుడికి కర్ణుడిని ఓడించటం మరి అంత కష్టమేం కాదు. నిజమేంటంటే మనం జస్ట్ గెస్ చేయగలం అంతే. కన్ఫర్మ్ గా ఇది జరుగుతుందని ఎవ్వరూ చెప్పలేరు.